వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలి 2 రోజులు నామినేషన్లలో అంత ఊపు కనిపించలేదు. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఆ మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. మొదటి రోజు తక్కువగా నామినేషన్లు నమోదు కాగా రెండో రోజు నామినేషన్ల తాకిడి బాగా పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ వెనువెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్లకు తక్కువ గడువే మిగిలింది. మొదటి రోజు 902 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు 8326 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్నటి వరకు 7980 మంది అభ్యర్థులు 9276 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజైన ఇవాళ భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది. అధికారులు రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు ఇచ్చింది. అదే రోజు అభ్యర్థుల జాబితా విడుదల చేయనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఒకవేళ అవసరమైతే 12న రీపోలింగ్ నిర్వహించనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మొదలుకొని పలు మున్సిపాలిటీలో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా జనం భారీగా తరలివచ్చారు. గులాబీ జెండాకే జై కొట్టి సంపూర్ణ మద్దతు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కారుకు వార్ వన్ సైడేనని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం జున్నారంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనాలు పలికారు. గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీ అనంతరం నామినేషన్లను సమర్పించారు. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా గులాబీ జెండాలే రెపరెపలాడాయి. రేవంత్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో ప్రతి చోట జై బీఆర్ఎస్ నినాదం ప్రతిధ్వనిస్తుంది. చేవేళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా గులాబీ అభ్యర్థులు పలు చోట్ల భారీ ర్యాలీలు నిర్వహించి నామినేషన్ పత్రాలను సమర్పించారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు పలికారు. వికారాబాద్ జిల్లా తాండూరు గులాబీమయమైంది. బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. భారీ జనసందోహం మధ్య నామినేషన్లను సమర్పించారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి గులాబీ అభ్యర్థులకు జై కొట్టారు. కారు గుర్తుకే ఓటేస్తామని నిర్ణయించారు. తాండూరుపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు.
లోపలికి వెళ్ళారు సార్ అవసరం ఉన్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనాలు పలికారు. గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీ అనంతరం నామినేషన్లను సమర్పించారు. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా గులాబీ జెండాలే రెపరెపలాడాయి. రేవంత్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల కళను సాకారం చేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీట్ విచారణ పేరిట నోటీసులు ఇవ్వడం చాలా గర్హనీయం. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ అనవసరమైన అక్రమమైన నోటీసులు విచారణ పేరిట వేధించాలని చూస్తున్నారు. వచ్చే ప్రభుత్వంలో మరి మీ పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోవాలి. దానికన్నా ముందు రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలందరూ కలిసి ఒక రెడ్ నోటీసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ ఓటు ద్వారా తెలియాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిండో తెలుసుకోవాలంటే బిడ్డ ఆకాశం ఎత్తు పెంచాలి, సముద్రం లోతు దించాలి. అంత బాగా చేసిన కేసీఆర్ ను ఈ అక్రమ కేసులు, అనవసరమైన కేసుల పేరిట ాలని మీరు నోటీసులు ఇచ్చి తద్వారా కేసీఆర్ ను చిన్నగా చేయాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఏమన్నా కుట్రలు పనినా తెలంగాణ అగ్నిగుండంగా మారుతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సీట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరి ఇది సీరియల్ లాగా అనిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఈ దేశంలో మరి హైకోర్టు మరి సుప్రీంకోర్టు వీటికంటే పెద్ద న్యాయస్థానాలకు ఏమీ లేవు. మరి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కొట్టేసినా ఇంకా డైలీ సీరియల్ లాగా దీన్ని లాగుతా ఉన్నారు. మరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీరు గతంలో చూసుకుంటే జూబ్లీ ఎలక్షన్స్ సందర్భంలోనేమో మరి కేటీఆర్ గారికి, మన హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు కాబట్టి తులం బంగారం కానీ, 2000 మహిళలకు కానీ, స్కూటీలు కానీ, పెన్షన్లు కానీ, విద్యాభద్రత కార్డు కానీ మరి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి గడప గడప పోతా ఉంటే మరి లోపల గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు మరి హామీలు నిలబెట్టి అడుగుతా ఉన్నారు కాబట్టి మరి ఏదో విధంగా దృష్టిని మళ్లించడానికే మరి ఎంత కూడా చేస్తా ఉన్నారు. మరి తెలంగాణ అందరూ కూడా మీ బుద్ధి అర్థమైంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కుట్రలు చేసినా మరి కేసీఆర్ గారు అంటేనే మరి ఉద్యమ నాయకుడు. ఇట్లాంటి సిట్లకు కానీ, జైళ్ళకు కానీ భయపడే నాయకుడు కాదు. కేసీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ చాలా బలంగా ఉంది. 2 రకాల ఇబ్బందులు పెట్టినా, 2 రకాల కేసులు పెట్టినా మరి కేసీఆర్ గారు కేసు పెట్టడం అంటే మరి ఉమ్మేసి. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ జన సందోహం మధ్య నామినేషన్లు దాఖలు చేశారు. భారీ ర్యాలీలతో వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ర్యాలీలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు పలికారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేటలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. డప్పు చప్పుల మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ల పత్రాలను సమర్పించారు. కేసీఆర్ నాయకత్వంలో నారాయణపేటలో ఎగిరేది గులాబీ జెండాయేనని అభ్యర్థులు తేల్చి చెప్పారు. రైట్ ఓకే అన్నాను ఒక నిమిషం రైట్ ఓకే
పాలమూరులో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ర్యాలీ సందర్భంగా జై కేసీఆర్, జయోహో బీఆర్ఎస్ నినాదాలు మిన్నంటాయి. ఉల్టనీలో పెట్టిన ఏందన్న ఏం లేదు కొంచెం కనబడుతుంది అన్న ఏ డివిజన్ ఏమేమి వస్తున్నాయి కాలనీలు ఎదురే ఇలా నడవండి అంతే రైట్ రైట్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాను చాటి చెబుతామన్నారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి. 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీ అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా భూత్పూర్ పట్టణం గులాబీమయమైంది. ర్యాలీలో పాల్గొన్న ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని మున్సిపాలిటీలో గులాబీ జెండాకు అద్వితీయ స్పందన లభిస్తుంది. నామినేషన్ల చివరి రోజు బీఆర్ఎస్ అభ్యర్థులు పలు మున్సిపాలిటీలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా జయహో కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. బీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుందని జనం తేల్చి చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు మాతృమూర్తి మంజులా ఉపేందర్ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. 44వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు. కేసీఆర్ పాలనలో సూర్యాపేట అద్భుతంగా అభివృద్ధి చెందిందని మంజులా ఉపేందర్ తెలిపారు. జగదీష్ రెడ్డి సహకారంతో బీఆర్ఎస్ జెండాను ఎగిరేస్తామన్నారు.
గులాబీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనమంతా మంజుల ఉపేందర్కు మద్దతు పలికారు. రుక్మల్ల మంజుల అండి. కల్నల్ సంతోష్ బాబు వాళ్ళ అమ్మగారిని. దేశం కోసం నా కొడుకు ప్రాణత్యాగం చేశాడు, అది మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేశానండి 44వ వార్డుకి. ఇక్కడ సూర్యాపేటలో నాకు చేతనైన సాయం చేయాలి మా వార్డు ప్రజలకి అన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఫస్ట్ టైం అండి ఇలా జరగడము, ఇలా ఒక పార్టీకి వచ్చి నామినేషన్ వేయడం అన్నది. దీనికి ముఖ్య కారణం మన కేసీఆర్ గారండి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం కోసము, రాష్ట్ర సాధన కోసము చాలా కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారండి. ఆ తర్వాత ఇక్కడున్న జగదీశ్వర్ రెడ్డి గారు కూడా గత 10 ఏళ్ల కాలంలో చాలా అభివృద్ధి పనులు చేశారండి. సూర్యాపేట అభివృద్ధి జరగడానికి అసలు నేను ఈ ఊరు సూర్యాపేట వచ్చిన కొత్తలో ఉన్న సూర్యాపేటకి తర్వాత మన జగదీశ్వర్ రెడ్డి గారి పాలనలో అసలు చాలా మార్పులు వచ్చాయండి. అసలు చాలా ఆశ్చర్యపోయాను ఎంత అభివృద్ధి చెందింది సూర్యాపేట. రోడ్డు విషయమే కానివ్వండి, ఒక సద్దల చెరువు కానీ, మెడికల్ కాలేజీలు కానివ్వండి, ప్రతిదీ మేము ఉన్నామంటూ చాలా అభివృద్ధి పనులు చేశారండి. అలాగే బాబు ఇదైనప్పుడు కూడా మాకు కూడా చాలా సపోర్టుగా ఉన్నారండి. కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పటికీ కూడా ఉన్నారండి. అభిమానం కొద్దీ, కేసీఆర్ గారి మీద ఉన్న గౌరవం కొద్దీ, ఆ పార్టీ మీద ఉన్న అభిమానం కొద్దీ నేను ఈరోజు ఇలా నామినేషన్ వేసి ఈ పార్టీ తరఫున నేను నిలబడ్డానండి. మా వార్డు ప్రజలు కూడా బాబు పోయినప్పుడు నాకెంతో అండగా ఉన్నారండి. అందరూ ఈరోజు కూడా అదే అండతోటి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నానండి. మళ్ళీ పక్కన మా గండూరి కృపాకర్ గారు కూడా నాకు ఒక కొడుకు లెక్కనే అన్నారు, మా పక్క వార్డే. కానీ ఆ రోజు బాబు పోయినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళు కూడా అందరి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణమైందండి. అందరూ నన్ను ఇలా గెలిపించాలని కోరుకుంటున్నాను అండి. బాబును నేను 44వ వార్డు ప్రజలంతా నా వాళ్ళే అనుకున్నాను. ఈరోజు వాళ్ళకి సాయం చేస్తాను, నా చేతనైంది. నా కొడుకుని దేశానికి పంపించాను దేశం కోసము. ఈరోజు మన వార్డు ప్రజల కోసం చేయాలన్న ఉద్దేశంతో నేను నిలబడ్డాను. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ మున్సిపాలిటీలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు సత్యనారాయణ పరిశీలించారు. ఎన్నిక సజావుగా సాగేందుకు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్తో పాటు పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీలతో పండగ వాతావరణంలో వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కరీంనగర్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరేసి తీర్తామని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనుక ఇంటికి వస్తే ప్రజలు నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ పోయినా మా 2000 నుంచి 4000, ఎక్కడ పోయినా మీ 420 హామీలు. పెన్షన్లు ఇప్పటిదాకా పడతలేవు, కొత్త పెన్షన్ల పేరే లేదు. పాత పెన్షన్లు పడతలేవు, కొత్త పెన్షన్లు వస్తలేవు. సో ఈ రకంగా ఓటు కోసం వస్తే ప్రజలు నిలదీసేందుకున్నారు. ఈ నగరంలో ఒకవేళ ఓటు అడిగే హక్కు ఉందంటే అది ఏకైక పార్టీ భారతీయ రాష్ట్ర సమితికే ఉంది. కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ నగరానికి తీసుకొచ్చిన ఘనత చరిత్ర కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు 1 రూపాయికే నల్ల తీసుకొచ్చిన చరిత్ర అది. కాబట్టి ఇన్ని చేసినందుకు పూర్తి స్థాయిలో మాకు హక్కు ఉంది. మాకు భారతీయ రాష్ట్ర సమితి ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ అందరూ గెలిపిస్తారనే నమ్మకం ఉంది. తప్పనిసరిగా భారతీయ రాష్ట్ర సమితి నగరపాలక సంస్థకు జెండా ఎగరడమే ఖాయం. 10 సంవత్సరాల మా పాలన చూసినారు కాబట్టి అందరికి అర్థమైపోయింది వీళ్ళు ఉంటే నిధులు వస్తాయని. ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏమి లేదు, వట్టిదే ఉత్తదే. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా కారు గుర్తుకు ఓటెత్తారనే పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. కరీంనగర్ జిల్లా అలుగునూరు అభివృద్ధిలో ముందు ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణను తెచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన గులాబీ పార్టీకే మద్దతు తెలపాలని కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా అలుగునూరులో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీకి మంచి స్పందన వచ్చింది. వినోద్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ కొట్లాడి దాదాపు అక్కడి నుండి 500 కోట్లు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే
ఈ రాష్ట్రం నుండి 500 కోట్లు పెట్టి ఇలా 1000 కోట్ల రూపాయలు పెట్టి ఇలా కరీంనగర్ లో స్మార్ట్ సిటీ చేస్తాం. కేబుల్ బ్రిడ్జ్ ఎవ్వరు అడగలేదు, కానీ మేమే ఆలోచన చేస్తాం. ఎందుకంటే బ్రిడ్జ్ అవుతుంటే నేను కిందికి వెళ్ళిపోతే గంట సేపు లారీలు వచ్చే ఆగినాయి. కరీంనగర్ పోవడానికి మరి ఒకటే బ్రిడ్జ్ ఉంటే బాగుండదని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి కేబుల్ బ్రిడ్జ్ తీసుకురావడం జరిగింది. నీ ఇంటికి వస్తే అయ్యా పడేలా అంటే ఏందేమో వచ్చినవని వాకిట నిలబడతాడు. ఫోన్ కొడితే బిడ్డ అంటే అవ్వా నేనున్నాను నీ వాకిట నిలబడతాడు ఈ కొడుకు. ఇలా నీ వాకిట్లో నిలబడి నీ కాళ్ళకు దండం పెట్టి ఏం కావాలనే కొడుకు కావాలన్నా ఏందే వచ్చినవనేటోడు కావాలో ఇలా తెలుసుకోవాలనుకున్నారు ప్రజలు. ఇది తెలుసుకోవాలనుకున్నారు ప్రజలు. ఎవరికెవడా ఆ పిల్లగాడు నేను 100% చెప్తున్నా, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్న కాళ్ళకు దండం పెడతా ఉన్నా నేను. ఎన్నడూ చక్కగా బతికిరమ్మా. నీ ఇళ్ళ ఆడబిడ్డలు లగ్నాలు చేస్తే ఫోన్ పోసే ఫోన్ బియ్యం తీసుకొని వండుకొని కొడుకొని చాలుకున్న కుటుంబాలు కదమ్మా అవి. వీళ్ళు అట్లాంటి కొంచెంగా ఇంత వ్యాపారం చేసుకొని పైసలు రాగానే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకడొకడు దొంగలకు సద్దులు మోసినోడు పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు చేసినోడు తప్ప 10 పైసలకు ఆశపడేటోడా ఈ మల్లేశమని అడుగుతా ఉన్నాను నేను దయచేసి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జోరు మీదుంది. గులాబీ పార్టీ అభ్యర్థులు హఠాహసంగా నామినేషన్లను దాఖలు చేశారు. తమను బలపరిచే వారితో కలిసి నామినేషన్ల పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నామినేషన్ సెంటర్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఆధార్ కార్డు ఇవేం అవసరం లేదు. క్యాండిడేట్ మున్సిపల్ ఎన్నికల వేళ నిర్మల్ జిల్లాలో పలు పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలంతా గులాబీ కండువా కప్పుకున్నారు. నిర్మల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామ్ కిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రాము, సీనియర్ మాజీ కౌన్సిలర్ రాజేందర్ పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ఆరు గుర్తుకే అలవాటు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆరు గుర్తుకే అలవాటు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదంటూ విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంత మోసపోయారో తాండూరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతి వార్డుకు ₹1 కోటి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది అని గుర్తు చేశారు. దమ్ముంటే తనకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని కోరారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. మీరు ఈరోజు మోసం చేసి మీరు వాళ్లకు నమ్మించి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మీరు వాస్తవంగా మీకు నిజంగా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పిన గ్యారంటీలను అమలు చేయండి. మీరు ఇచ్చిన 420 హామీలను అమలు చేయండి. మీకు దమ్ముంటే నాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపెట్టండి. ఈరోజు తాండూరులో నేను బాజాబ్తా చెప్తా ఉన్నా, ప్రతి వార్డుకి ₹1 కోటి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మేము ప్రతి వార్డుకి ₹1 కోటి నిధులు తెచ్చినాం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.